సిద్ధారెడ్డి కవిత ఎపిసోడ్కి సంబంధించి మనం ప్రజెంట్ జహీరాబాద్కు సంబంధించిన తుమ్మన్పల్లి గ్రామంలోకి రావడం జరిగింది. ఇది సిద్ధారెడ్డి సొంత ఊరు ఇది. సో అలా భార్యను చంపడానికి కారణాలు ఏంటి? సో అంశం పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ భార్య చనిపోయింది, సిద్ధారెడ్డి జైలుకి వేయండు. సో వాళ్ళ వాళ్ళిద్దరు పిల్లలు ఇక్కడనే ఉన్నారు. 9 ఏళ్ల పాప, 6 ఏళ్ల కొడుకు వాళ్ళిద్దరికి. సో మాట్లాడదాం ఒకసారి వాళ్ళ కొడుకుతోని, వాళ్ళ బిడ్డతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు తల్లిదండ్రుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండేవి, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న నీ పేరేం పేరు? ఆదిత్యారెడ్డి. ఆదిత్యారెడ్డి. పాప నీ పేరు? అమూల్యారెడ్డి. అమూల్యారెడ్డి. సో ఏంటి అసలు ఏమైంది? మీ డాడీకి సంబంధించి ఏం చెప్తారు? ఏమైందిరా? డాడీ అయితే మొత్తం మంచిగా ఉంటుండే. డాడీ మమ్మీ వాళ్ళకి ఏమైనా నాకు తెలియదు. సో ఇక్కడనే ఉంటారా మీరు? ఎప్పుడు జహీరాబాద్ లో ఉంటారా? జహీరాబాద్ లో ఉంటారా? ఎప్పుడన్నా ఇక్కడికి వస్తారా? ఫెస్టివల్స్ కి అట్లా వస్తాం. ఫెస్టివల్స్ కి. మమ్మీ డాడీకి ఎప్పుడన్నా గొడవ జరిగేదా? ఏ మమ్మీ ఉన్నప్పుడు గొడవ ఆడలేదు ఎవరు. మీరు ఉన్నప్పుడు ఏం గొడవ లేదు. సో బాగానే ఉండేవారు. ఏ క్లాస్ చదువుతున్నాను? థర్డ్ అయిపోయి ఫోర్త్. మంచిగా ఉండేవారా మమ్మీ డాడీ? నేను అంటే డాడీ మంచిగా చూసుకునేవాడా నిన్ను? చూసుకునేవాడు. మమ్మీ చూసుకునేది. సో డాడీ ఏ పని చేసేవాడు? గప్చుప్ బండి. డైలీ గప్చుప్ బండి కాడికి వెళ్తూ ఉంటాడు. ఎట్లా అంటే డైలీ గప్చుప్ బండికి వెళ్ళి మళ్ళీ భజన కూడా చేస్తారంట డాడీ, నిజమేనా? అవును. భజన చేస్తాడా? మీరు వెళ్తారా చాట్ బండి దగ్గరికి ఎప్పుడన్నా? సండే తినడానికి వెళ్తాం. సండే వెళ్తారు. సో అంటే డాడీ మిమ్మల్ని మంచిగానే చూసుకునేవాడా డాడీ? చూసుకునేవాడు. మమ్మీ? సో అడిగినవి అన్ని కొనిపిస్తారా, లేకుంటే ఇప్పుడు అవసరం లేదని అంటారా? కొనిపిస్తారు. అడిగినవి అన్ని కొనిపిస్తారు. సో మంచిగా ఎప్పుడన్నా బయటకు వెళ్ళేవాళ్ళ డాడీతోని మమ్మీతోని? సినిమాకి ఇట్లా వెళ్ళేవాళ్ళు. బయటకి ఎటన్నా వెళ్తారా? తీసుకెళ్తారా డాడీని మమ్మీ ఎప్పుడన్నా బయటకి? తీసుకెళ్తారా? ఇప్పుడు నువ్వు స్కూల్ కూడా రెగ్యులర్గా వెళ్తావు? ఇప్పుడు వెళ్తా. నువ్వే క్లాస్ అమ్మా? ఫిఫ్త్ క్లాసా? ఫిఫ్త్ అయిపోయింది. ఫిఫ్త్ కంప్లీటెడా? సో డాడీ ఎప్పుడన్నా డాడీ చాట్ బండి దగ్గరికి వెళ్ళేదాని నువ్వు? ఎట్లా డాడీ మంచిగా మాట్లాడేవాడా నీతో? అంటే సీరియస్ ఎందుకు ఇక్కడికి వచ్చారు అది ఇది అని అనేవాడా? బాగానే ఉండేవాడా? ఎప్పుడన్నా బయటకు వెళ్ళారా మమ్మీ నువ్వు డాడీ అందరు కలిసి బయటకు వెళ్ళే వాళ్ళ? అడిగితే తీసుకొని పోతాడు. బయటకు తీసుకెళ్ళిపోతాడు. మంచిగా చూసుకుంటాడు డాడీ, ఇబ్బంది ఏం పెట్టాడు. ఇంకా అంటే ఎప్పుడన్నా మీరు మమ్మీతోని ఎప్పుడన్నా బయటకు వెళ్ళే వాళ్ళ క్యాజువల్గా? అప్పుడప్పుడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మమ్మీ చనిపోయింది, డాడీ బయటకు జైలుకి వెళ్ళిపోయినాడు. స్టడీ చేసి ఎట్లా మరి ఎట్లా ఉంటుంది ఇప్పుడు? మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. జస్ట్ ఫస్ట్ లెసన్ చెప్తారు అంతే. ఫస్ట్ లెసన్ చెప్తారా? ఎక్కడికి మీ నాన్నమ్మ బాగా చూసుకుంటుందా మిమ్మల్ని? మీ పెద్దమ్మ వాళ్ళు మీ పెద్దనాన్న వాళ్ళు బాగా చూసుకుంటున్నారా మరి? ఏమని అంటున్నారా? బాగానే చూసుకుంటున్నారా? ఎవరేం ఇబ్బంది పెడతలేరు కదా? మీ డాడీని కలిసిర్రా? కలవలే. డాడీని కలిసిర్రా? మీ నాన్నమ్మ బాగానే చూసుకుంటుందా మిమ్మల్ని? పెద్దమ్మ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు? మరి ఇప్పుడు మీ డాడీతో ఉంటారా మీరు? మీ డాడీ వస్తే మీ డాడీ దగ్గరికి వెళ్తారా? సిద్ధారెడ్డి కొడుకు నా పక్కనే ఉన్నాడు. ఇలా సిద్ధారెడ్డి పోయి జైలుకి వేయండు. సిద్ధారెడ్డి వాళ్ళ భార్య అంటే ఈ పిల్లగాని వల్ల అమ్మ చనిపోయింది. సో ఈ అబ్బాయికి ఇగో ఈ తొడకు మీకు చూపిస్తాను నేను, కొంచెం లావట్నానే. ఇగో ఇక్కడ తొడకు పుండు ఉంది.
ఈ చేతికి ఏం ప్రాబ్లం ఉంది నాని? ఏం ప్రాబ్లం లేదు. ఏమైంది ఇక్కడ ప్రాబ్లం? ఇది ఏంది అన్నట్టు? ఇది ఇద్దరు పట్టుకుంటే గిట్లా అతకపోతే ఆపరేషన్ చేసి ఇది ఆపరేషన్ చేసిర్రు, ఈ తోలు తీసి ఇక్కడ వేసిర్రు. సో మళ్ళీ ఇంజక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా? ఇంజక్షన్స్ ఉన్నాయి. మ్మ్హ్మ్. ఎట్లా మరి ఇప్పుడు? మమ్మీ లేదు, డాడీ జైల్లో ఉన్నాడు కదా. డాడీ వస్తే ఇప్పుడు నిన్ను డాడీ తీసుకోవాలి కదా ఇంజక్షన్స్కి. మరి ఏం చెప్తావు? డాడీ తొందర రిలీజ్ కావాలి కదా. చెప్పు, ఏమని చెప్తావు చెప్పు. డాడీని తొందరగా రిలీజ్ చేయండి. డాడీ రిలీజ్ అయితే నేను హాస్పిటల్కి తీసుకుపోతాడు. సో అంటే ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ఈ బాబుకు ఇంజక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నారు వీళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, ఎన్ని రోజులు అని చూసుకుంటారు. వాళ్ళు పాపం వాళ్ళు కూడా మాట ఇచ్చారు మేము చూసుకుంటామని. కానీ ఎంతున్నా తండ్రి తల్లి ఉన్న విధం వేరే ఉంటుంది కదా. సో అందుకే వాళ్ళ తండ్రిని రిలీజ్, ఇప్పుడు వాళ్ళ తండ్రి చేసింది తప్పైనా సరే కానీ తప్పే అనుకోండి, కానీ వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా, పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది కాబట్టి తండ్రిని రిలీజ్ చేస్తే కనీసం పిల్లగానికి హాస్పిటల్ కన్నా తీసుకుపోతాడు. అట్లాగనే ఇంకొకటి విషయం, ఆడెవడైతే ఉన్నాడో పవన్ రెడ్డి, వాడు వీళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బు గుంజుకున్నాడో కవిత దగ్గర నుంచి, ఆ డబ్బు మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇవాళ పిల్లలకు భవిష్యత్తుకు పనికొస్తాయి. ఆ పైసలన్నీ తిరిగి ఇచ్చేదాకా ఖచ్చితంగా పోలీసు వాళ్ళు డెఫినెట్గా దీని మీద విచారణ జరిపించాలి. ఆ పవన్ రెడ్డి గారి దగ్గర రావాల్సిన ప్రతి డబ్బు, ఎందుకనంటే ఈయన సిద్ధారెడ్డి సంపాదించిన ప్రతి డబ్బు కవిత ఆడికి పవన్ రెడ్డి గారికి ఇచ్చింది. సో 3 లక్షలు తీసుకుపోయింది, బంగారం తీసుకుపోయింది, అవన్నీ రికవర్ చేసి పిల్లగాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేకపోతే వీళ్ళ పిల్లగాళ్ళ భవిష్యత్తు ఆగం కదా. ఇన్ని రోజులు సంపాదించుకున్న డబ్బు మొత్తం వాని చేతిలో పడితే వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? సో దయచేసి జహీరాబాద్ పోలీసులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ విషయంపై ఎంక్వైరీ చేయండి. ఆ పవన్ రెడ్డి అన్నటోనికి అసలు ఇదంతటి ఉదాంతానికి కారణం ఆ పవన్ రెడ్డి గాడు. వాన్ని శిక్షించండి, సిద్ధారెడ్డిని కాదు శిక్షించేది. ఇసోంటి చీడ పురుగుని శిక్షించాలి. ఇసోంటి దొంగనా కొడుకు పవన్ రెడ్డి అనటోని శిక్షించాలి. సో సిద్ధారెడ్డిని విడుదల చేయాల్సింది, ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. ఎందుకనంటే సరే తప్పు చేసినోడో తప్పు చేసిండు ఆ విషయం పక్కన పెడితే పిల్లల భవిష్యత్తు గురించి సరే ఆయన విడుదల చేయాల్సిందే. ఆయనను విడుదల చేసి ఖచ్చితంగా ఈ పిల్లలకి ఎంతో కొంత న్యాయం జరగాలి. ఇప్పుడు తండ్రి బయటకు వస్తేనే కదా వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు అంటే వాళ్ళని సమాజం ఎట్లా చూస్తుంది? ఖచ్చితంగా డెఫినెట్గా సిద్ధారెడ్డి అనేటైనా బయటకు రావాలి, ఈ పిల్లలకు న్యాయం జరగాలి.